హే హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ట్యూస్డే ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ చూసేయండి. కాకరకాయ కారం అయితే చేస్తున్నానండి ఈరోజు. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, చేదుగా ఉంటుందని చెప్పేసి తినరు అనమాట. ఒకసారి ఇలా కారం చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది స్పైసీగా. లెట్స్ సీ ద ప్రాసెస్. ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని వేసి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. కాకరకాయని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంటేనే మంచిగా ఫ్రై అవుతాయి ముక్కలు అయితే. ఓకే, కాకరకాయకి కావాల్సిన స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. 2 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను అండ్ ఎండు కొబ్బరి కొంచెం, సరిపడా కారం తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. కాకరకాయ అయితే మంచిగా ఇలా ఫ్రై అవుతుంది కదా. కాకరకాయ ముక్కలు కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత, అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, స్టఫ్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. 2 to 3 minutes ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దట్స్ ఇట్, బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేయండి గైస్.